chapter, what are the subtitles ma? So what are the sections nana? First one is the dear departed one. Sorry, the dear departed one. This is our first session. Okay, second one is the dear departed two. This session is continuation of first one ma. Okay, second chapter, second lesson is the continuation. First lesson, continuation. Okay, see. I will start. The third one is the brave potter. What is this chapter name? Wit and humor. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ విట్ అండ్ హ్యూమర్ అంటే మన లైఫ్లో కొంచెం ఫన్ ఉండాలన్న. ఓకే, సో దిస్ చాప్టర్ రిలేటెడ్ టు divided into 3 sessions: the dear departed 1, the dear departed 2 and the brave potter. These 3 sessions also ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫన్ మా. ఓకే, ఫస్ట్ మాత్రం చాలా సీరియస్గా జరుగుతూ ఉంటుంది నా స్టోరీ, బట్ ఫైనల్గా లాస్ట్ కంప్లీట్ అయ్యే టైంకి మాత్రం లాట్ ఆఫ్ ఫన్ విల్ కమ్. ఓకే, వి కాంట్ స్టాప్ అవర్ లాఫ్. మనం నవ్వడం అనేది స్టాప్ చేయలేము, అంత అలా ఉంటుంది ఈ 3 లెసన్స్, ఫన్నీగా ఉంటాయి. సో చాప్టర్ నేమే వచ్చేసేసి విట్ అండ్ హ్యూమర్. సో ఫన్నీ క్రియేట్ చేస్తాయి. దీస్ 3 లెసన్స్ ఆల్సో రిలేటెడ్ టు ఫన్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ first session. What is that first session no? The dear departed one. Actually this session related to this session is drama ma. Basically ఈ lesson వచ్చేసి ఒక drama. Okay, what are the characters in this drama? First of all, now we are discussing about characters. Okay, ఈ lesson లో ఉన్నటువంటి characters. Mrs. Amelia Slater. Mrs. Amelia Slater. Second one, Mrs. Elizabeth Jordan. Mrs. Elizabeth, sorry, one second. Elizabeth Jordan. Third one is Henry Slater. Who is the third character? Mr. Henry Slater. And fourth one is Ben Jordan. Ben Jordan. And fifth one is one little girl. Okay, little pretty girl. She is Victoria. That is Victoria. Okay, last but not least, main important in this lesson, important character in this lesson, fun create ayed kuda ee person thanema. Who is he? Abel Merriweather. Abel Merriweather. ఓకే, ఈ క్యారెక్టర్ అన్న లాస్ట్ మనకి ఈ లెసన్లో చాలా ఫన్ క్రియేట్ చేస్తారు మా. ఓకే, ఫన్నీగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే లెసన్ చాలా డ్రామా అనేది చాలా ఫన్నీగా అయిపోతుంది. నెక్స్ట్ జిమ్మీ. వన్ మోర్ క్యారెక్టర్, లాస్ట్ క్యారెక్టర్ జిమ్మీ. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద క్యారెక్టర్స్. ఓకే, హూ ఈజ్ మిసెస్ అమెలియా స్లేటర్ అండ్ మిసెస్ ఎలిజబెత్ జోర్డాన్? These two are sisters. First, let's introduction about these all persons ma. Okay, who is Mrs. Amelia Slater and Mrs. Elizabeth Jordan? These two are both are sisters. Okay, వీళ్ళిద్దరు sisters and daughters of Abel Merriweather. Okay, daughters of Abel Merriweather. And వచ్చేసి మిసెస్ ఎమెలియా అండ్ మిసెస్ ఎలిజబెత్ జోర్డన్ వచ్చేసి సిస్టర్స్. అండ్ మిసెస్ హెన్రీ స్లేటర్ అండ్ బెన్ జోర్డన్ వచ్చేసి హస్బెండ్స్ ఆఫ్ దీస్ టూ. ఓకే, హెన్రీ స్లేటర్ అమెలియా ఒక హస్బెండ్ అండ్ మిసెస్ జోర్డన్ ఎలిజబెత్ జోర్డన్ హస్బెండ్. ఓకే, దీస్ టూ ఆర్ హస్బెండ్స్ ఆఫ్ దీస్ బోత్ సిస్టర్స్. Victoria.
Henry Slater, Amelia Slater యొక్క daughter. Okay, Abel Merriweather, he is a father of Mrs. Amelia and Mrs. Elizabeth. Okay, now last Jimmy is Mr. Ben Jordan and Elizabeth Jordan's son. Okay, these are the characters in our lesson. Okay, వీళ్ళందరూ మనకు ఈ డ్రామాలో ద డియర్ డిపార్టెడ్ వన్ అనేటువంటి డ్రామాలో ఉన్నటువంటి ప్లే చేసేటటువంటి యాక్టర్స్. ఓకే, సి బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద లెసన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఓల్డ్ పీపుల్ ఆర్ అన్వాంటెడ్. ఓల్డ్ పీపుల్ అనే వాళ్ళు మనకి అన్వాంటెడా? ఈజ్ అన్వాంటెడ్. ఓల్డ్ పీపుల్ అనే వాళ్ళు మనకి అన్వాంటెడ్ అమ్మా? ఎస్. నవ్వేడేస్ ఓల్డ్ పీపుల్ అంటే చాలు ఏం అవసరం ఉంది, వాళ్ళు ఏం పని చేస్తారు, వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, సంథింగ్, వాళ్ళైనా దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఏం చేయట్లేదు కదా, సో ఒక పక్కన ఒక మూలన పడేసేయండి అంట. అవునా? కానీ ఓల్డ్ పీపుల్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినది చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో అట్లీస్ట్ ఒక చిన్న కోల్డ్ చేస్తే హచ్చి అంటాం, తుమ్ములు వస్తాయి, తగ్గుస్తుంది. కానీ ఏం చేస్తాం, వెంటనే మీన్స్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి టాబ్లెట్ తీసుకొని వేసుకుంటాం. అవునా? ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం అంటే నియర్లీ 20-30 years బ్యాక్ వాళ్ళు వెంటనే మెడికల్ షాప్కి పరిగెత్తే వాళ్ళు కాదమ్మా. ఓకేనా? ఇంట్లోనే వాళ్ళు మెడిసిన్ ప్రిపేర్ చేసుకుని క్యూర్ చేసుకునేవాళ్ళు. అలాంటివన్నీ కూడా మనం ఓల్డ్ పీపుల్ దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలుగుతాం. ఈ రోజుల్లో అంత ఓపికగా అంత టైం స్పెండ్ చేసి మెడిసిన్ ప్రిపేర్ చేసి కషాయం లాంటిది తయారు చేసి మీకు వేసుకొని మనకు ఉన్నటువంటి ఏదైనా డిసీజెస్ కానీ చిన్నటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసేంత టైం మన పేరెంట్స్కి లేదు, మనకి లేదు. దే డోంట్ హ్యావ్ టైం అండ్ వీ ఆల్సో డోంట్ హ్యావ్ టైం. ఓకే, సో దానికోసమే కాదు నాన్న, మనం తీసుకునేటువంటి ఫుడ్ ప్రతి ఒక్క దాంట్లోనూ ఓల్డ్ పీపుల్ చేసేటటువంటి సజెషన్స్ కానీ ఓల్డ్ పీపుల్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ కానీ చాలా ఉంటాయమ్మా. కానీ మనం వాళ్ళు ఏం వర్క్ చేయట్లేదు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు చెప్పే మాటలని పెడచెవిన పెట్టేసేసి పక్కన పడేస్తాం. ఓకే, ఈ డ్రామాలో కూడా ఒక ఓల్డ్ పీపుల్ హీనా దట్ ఈజ్ ఏబుల్ మెర్రీవెదర్. తనని ఎలా పక్క వాళ్ళ డాటర్స్ ఎంత నెగ్లిజెన్స్తో డాటర్స్ ఏం చేశారు అనేది స్టోరీ. ఓకే, హియర్ డ్రామా. సి ఫస్ట్ వన్. Now I am going to explain. I am going to start the lesson. The dear departed one. When the curtain rises, Mrs. Slater is seen laying on the table. She is a vigorous, plump, red-faced, vulgar woman prepared to do any amount of straight talking to get her own way. She is in black. She goes to the window, opens it and calls into the street. When the curtain rises, Mrs. Slater is seen laying the table. Okay. When the curtain rises, Mrs. Slater. Who is Mrs. Slater? Mrs. Slater is Amelia. Okay, Mrs. Slater. Okay, curtain raises. Mrs. Slater is seen laying on the table. Laying. Laying on the table. Laying means ఏదైనా ఒక థింగ్ని కానీ ఏదైనా వస్తువుని కానీ అలా టేబుల్ పైన మనం ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా పెట్టడాన్ని లేయింగ్ అంటాం. ఓకే, లేయింగ్ ఆన్ ద టేబుల్. షీ ఈజ్ ఎ విగోరస్, ప్లంప్, రెడ్ ఫేస్డ్, వల్గర్ ఉమెన్ ప్రిపేర్ టు డూ ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రైట్ టాకింగ్ టు గెట్ her own way. She is in black. She goes to the window, open it and calls into the street. What is the meaning of vigorous? Vigorous. How is she, Nana? In this paragraph, tanu Mrs. Slater ela undi anedi explain chestunna Nana. How is she? Vigorous. Vigorous means strong or healthy or full of energy. Full of energy. And one more thing, how is she? Plump. What is the meaning of plump? Pleasantful.
Okay. Listen. Full. Next, red faced. How was his face, ma? His face in her face in red faced. Okay, vulgar. What's the meaning of vulgar? Vulgar. How is she, Nana? Vulgar. And woman prepared to do any amount of means ఏం చేసిందన్న కర్టన్ తన ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తన కర్టన్ రేజెస్ కర్టన్ ఇలా తీయగానే తను టేబుల్ పైన ఒక సీన్ చూసిందమ్మా. ఓకేనా, టేబుల్ మీద ఏదో అలా పడిపోయి ఉన్నట్లు, ఒక టేబుల్ దగ్గర ఏదో పడిపోయి ఉన్నట్లు చూసింది. అది చూడగానే వెన్ షీ సా దట్ తను ఎప్పుడైతే అది చూసిందో ఏమైపోయిందన్నా తన ఫేస్ ఒక రెడ్ ఫేస్ లాగా అయిపోయింది. అండ్ తను ఏం చేస్తుందన్నా ప్లెజెంట్ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో విగ్రస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో గట్టిగా కేకలు వేస్తూ అండ్ నౌ దెన్ షీ ఈజ్ ఇన్ బ్లాక్ అంటే చీకటిగా ఉన్నటువంటి రూమ్లో తను కేకలు వేసుకుంటూ ఏం చేసిందన్నా విండో ఓపెన్ చేసేసేసి బయటికి గట్టిగా ఎవరినో పిలుస్తుంది. కాల్ ఇన్ టు ద స్ట్రీట్లోకి తను ఎవరినో గట్టిగా పిలుస్తుంది. నౌ మిసెస్ స్లేటర్ షార్ట్లీ విక్టోరియా do you have here? Are you here? Come in. Will you? Okay, Mrs. Slater saying these words. Okay na, this is already I told you nana, this lesson totally dramatic మొత్తం డ్రామా అమ్మ. ఓకేనా, 1 by 1 కాన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే మనం డిస్కస్ చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు కాన్వర్జేషన్ ఉంటుందమ్మా. ఓకే, నౌ మిసెస్ స్లేటర్ ఏం చేస్తుందన్నా రూమ్లోకి వెళ్ళిపోయి డార్క్గా ఉన్నటువంటి ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తను కర్టన్ తీసేసేగానే టేబుల్ మీద తనకు కనిపించినటువంటి దాన్ని చూసి తను ఏం చేస్తుందమ్మా గట్టిగా విండోస్ని ఓపెన్ చేసేసి స్ట్రీట్లోకి ఎవరినో పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుందమ్మా? విక్టోరియా ఆర్ యూ హియర్? కమ్ ఇన్. విల్ యూ? సో నేను చెప్పేది నీకు వినిపిస్తుందా? ఒక్కసారి నువ్వు ఇక్కడికి రా. కమ్ ఇన్. విల్ యూ? నువ్వు వస్తున్నావా? Victoria, a precious girl dressed in colors, come in. See, how is Victoria? Victoria is a precious girl. Okay, I'm coming. నేను వస్తున్నానమ్మా. Okay, now Mrs. Slater, again Mrs. Slater only saying these words. I am amazed to you, Victoria. I really am. Be off now and change your dress before your Aunt Elizabeth and your Uncle Ben come. It would never do for them to find you in colors with the grandfather lying dead upstairs. Okay, what happened in her house? తన యొక్క హౌస్లో సంథింగ్ ఏదో జరిగింది. ఓకే, వాట్ ఈస్ దట్? లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఐఎమ్ అమేజ్డ్ టు యూ, విక్టోరియా. ఐ రియల్లీ యామ్. Be off now and change your dress before your Aunt Elizabeth and your Uncle Ben come. Okay, now Victoria in colorful dress ma. Okay, change your dress. Okay, before your Aunt and Uncle Elizabeth and Ben come. Now you are in colorful dress. Okay, fast ga change your dress. ఓకే, ఎలిజబెత్ మీ ఆంట్ అండ్ అంకుల్ అయినటువంటి ఎలిజబెత్ అండ్ జోర్డాన్ వచ్చేలోపు బెన్ జోర్డాన్ వచ్చేలోపు నువ్వు ఫాస్ట్గా నీ డ్రెస్ని చేంజ్ చేసుకో. ఇట్ వుడ్ నెవర్ డూ ఫర్ దెమ్ టు ఫైండ్ యూ ఇన్ కలర్ విత్ గ్రాండ్ ఫాదర్ లైన్ డెడ్ అప్ స్టేర్స్. ఓకే, నువ్వు కానీ కలర్ఫుల్ డ్రెస్లో ఉన్నట్లయితే అప్ స్టేర్స్లో ఉన్నటువంటి మీ యొక్క గ్రాండ్ ఫాదర్ చనిపోతే ఇలాంటి మంచి కలర్ఫుల్ డ్రెస్లో ఉంటారా అని చెప్పేసి ఎలిజబెత్ అండ్ బెన్ ఆంట్ అండ్ అంకుల్ అనుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్స్ గో అండ్ చేంజ్ యువర్ డ్రెస్ని చేంజ్ చేసుకోమని చెప్పేసి చెప్పింది. విక్టోరియా, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. సో విక్టోరియా సెడ్, వాట్ ఆర్ దే కమింగ్ ఫర్ మీన్స్ దేనికోసం వాళ్ళు వస్తున్నారు మమ్మీ? దే హ్యావెంట్ బీన్ హియర్ ఫర్ ఏజెస్. వాళ్ళు ఇక్కడ చాలా రోజుల నుంచి లేరు కదా. ఏజెస్ మీన్స్ లాంగ్ బిఫోర్. ఓకే, చాలా రోజుల నుంచి ముందు చాలా రోజుల నుంచి ఇక్కడ వాళ్ళు లేరు కదా. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అవర్ ఆంట్ అండ్ అంకుల్. ఓకే, దేనికోసం ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు? వాట్ ఆర్ దే కమింగ్ ఫర్ అంటే మీన్స్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు వస్తున్నారు. నెక్స్ట్,
Mrs. Slater. They are coming to talk over poor grandpa's affairs. Wait ma, I want to say one thing. ఇక్కడ మీకు ఈ లెసన్లో చాలా ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి మా. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటిదన్నా, ఏదైనా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఒక ప్రిపోజిషన్ ఉంటుంది. వర్బ్ కానీ వర్బ్ అండ్ ప్రిపోజిషన్ కలిసేసి ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. మీకు ఎగ్జామ్లో గ్రామర్ పార్ట్లో ఉంటారు మా. ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చేసేసి వాటికి ఎగ్జాంపుల్స్ రాయమని చెప్తారు. ఇన్ దిస్ లెసన్ కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి, నేను నోట్ డౌన్ చేసుకోమని చెప్తాను. మీరు అప్పుడు నోట్ చేసుకొని వాటికి ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ నాకు ఈ లెసన్ నుంచి యూ విల్ టేక్ ఫ్రమ్ దిస్ లెసన్ ఓన్లీ. ఓకే, కంపల్సరీ ఈ లెసన్ నుంచే మీరు ఆ ఫ్రేజల్ వర్బ్కి ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసి నాకు నోట్ చేసి పంపించండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వన్ బీ ఆఫ్. కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో ఇస్తానండి అన్న, డిస్టర్బెన్స్ విత్ క్లాస్కి. ఓకే, నౌ దే ఆర్ కమింగ్ టు టాక్ ఓవర్ పూర్ grandpa's affairs. Your father sent them a telegram as soon as we found he was dead. So your grandfather was dead. యొక్క గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అండ్ మీ యొక్క ఫాదర్ చాలా టెలిగ్రామ్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఓకేనా? వాళ్ళు ఏ టైంలో ఉన్నా సరే యాజ్ తొందరగా అయితే తొందరగా వీలైతే తొందరగా వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో డూ ఫాస్ట్, చేంజ్ యువర్ డ్రెస్. Henry Slater, a stooping heavy man with a drooping mustache enters. He is wearing a black tailcoat, grey trousers, a black tie and a bowler. Okay, who is Henry Slater in this lesson ma? In our drama, Henry Slater వచ్చేసేసి ఎమిలియా యొక్క హస్బెండ్ ఆఫ్ ఎమిలియా, మిస్సెస్ ఎమిలియా అని చెప్పేసి స్టార్టింగ్లో క్యారెక్టర్స్ రాసి పెట్టాను కదా. మిస్సెస్ స్లేటర్ వచ్చేసి ఎమిలియా హస్బెండ్. ఓకే, బెన్ జోర్డన్ వచ్చేసి ఎలిజబెత్ husband. Okay, these two persons daughter Victoria daughter of Slater and Emilia. Jimmy, son of Ben Jordan and Elizabeth. Okay, who is father in this lesson? Father Abel Merriweather. He is a father of Mrs. Emilia and Elizabeth. Keep in your mind ma, these are our characters in this lesson. Okay, ఈ నేమ్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి మా. క్యారెక్టర్స్ అనేవి 2 లెసన్స్లో ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకేనా? మిసెస్ అమిలియా ఎవరు, మిసెస్ ఎలిజబెత్ ఎవరు, హూ ఈజ్ ఎలిజబెత్, హూ ఈజ్ అమిలియా, హూ ఈజ్ విక్టోరియా, హూ ఈజ్ జిమ్మీ, హూ ఈజ్ ఏబుల్ మెర్రీవెదర్ అని చెప్పేసి లెసన్ కంటిన్యూ చెప్తున్నప్పుడు మిడిల్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ Amelia and Elizabeth, and Amelia and Elizabeth, these both are sisters. And Ben and Slater వచ్చేసి husband of Amelia, Slater, husband of Elizabeth, Ben Jordan. Okay, these are the main characters in this lesson. Okay, now Henry Slater అంటే ఇప్పుడు హెన్రీ స్లేటర్ అమెలియా యొక్క హస్బెండ్ ఎలా ఉన్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Henry Slater, a stooping heavy man with a drooping mustache enters. He is wearing a black tailcoat, grey trousers, a black tie and a bowler. Okay, trousers means తను ఎలా ఉన్నాడంటే మా బ్లాక్ టైల్ కోట్, ఒకటి బ్లాక్ కోట్ వేసుకొని అండ్ బ్లాక్ కోట్ వేసుకొని, ట్రౌజర్స్ మీన్స్ మన కాళ్ళకి మీరు ఇమేజ్ చూసినట్లయితే మా లెసన్లో కాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీన్స్ కింద షూ టైప్లో ఉండి పై వరకు సాక్స్ లేకుండా ఇలా ఉండే ఓల్డ్ డేస్లో వేసుకునే వాళ్ళన. మీరు పేజ్ నెంబర్ 38లో ఒకసారి ఇమేజ్ చూసినట్లయితే అక్కడ హెన్రీ యొక్క కాళ్ళకి హెన్రీ వేసుకున్నటువంటి ఇమేజ్లో మీకు కనిపిస్తుంది మా ట్రౌజర్స్ అంటే ఏంటో. ఓకేనా? Now Henry, I am wondering if they will come at all. When you and Elizabeth quarreled, she said she would never set foot in your house again. Okay, Henry ఏమో చెప్తున్నానమ్మా, I am wondering if they will come at all. నాకు చాలా వండర్గా ఉంది వాళ్ళు వస్తున్నారు అంటే. బికాస్ when you and Elizabeth quarreled means నువ్వు అండ్ ఎలిజబెత్ మీన్స్ సిస్టర్స్, ఈ సిస్టర్స్ ఇద్దరు quarreled అంటే గొడవ పడినప్పుడు.
ఓకేనా. షీ సెడ్ షీ వుడ్ నెవర్ సెట్ ఫుట్ ఇన్ యువర్ హౌస్ అగైన్. నేను ఇంకెప్పుడే కానీ నీ యొక్క ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పేసి ఎలిజబెత్ చెప్పింది మా. ఓకేనా. సో నేను నమ్మలేకపోతున్నాను, నేను వండర్ ఫీల్ అవుతున్నాను. ఎందుకు మీ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇద్దరు గొడవ పడ్డప్పుడు నేను ఇంకెప్పుడే కానీ లైఫ్లో నీ ఇంట్లో నేను అడుగు పెట్టను అని చెప్పేసి ఎలిజబెత్ చెప్పేసింది కదా. తిరిగి మళ్ళీ తను ఇక్కడికి వస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ వండర్. నాకైతే ఒక వండర్లా అనిపిస్తుంది. Mrs. Slater, she will come fast enough after her share of what our fathers left. You know how hard she can be when she likes. Where she gets in from, I can't tell. She will come fast enough after her share of what fathers left. సో నేను కామన్గా నార్మల్గా క్యాజువల్గా పిలిస్తే తను అడుగు పెట్టకపోవచ్చు, కానీ ఇప్పుడు ఫాదర్ చనిపోయారు కదా. సో టెలిగ్రామ్ ఇవ్వగానే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందా? వాట్ హర్ ఫాదర్స్ లెఫ్ట్ అండ్ షేర్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ. తన యొక్క ప్రాపర్టీ ఏదైనా ఉందేమో, తన యొక్క ఫాదర్ వదిలిపెట్టినటువంటి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి వాటి కోసమైనా సరే, వాటిలో షేరింగ్ కోసమైనా సరే కంపల్సరీ తను చాలా ఫాస్ట్గా ఇప్పుడు వచ్చేస్తుంది అండ్ నా ఇంట్లో అడుగు కూడా పెడుతుంది అని చెప్పేసి మిసెస్ స్లేటర్ హెన్రీ స్లేటర్తో చెప్పేస్తున్నాను. నెక్స్ట్ నౌ హెన్రీస్ టర్న్. ఓకే, ఐ సపోజ్ ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ. పాజ్. వేర్ ఆర్ మై స్లిప్పర్స్? ఓకే, మేబీ మీ ఫాదర్ వదిలేసినటువంటి ప్రాపర్టీ కోసమైనా సరే తను మేబీ మన ఇంటికి రావచ్చు. ఓకే, వేర్ ఆర్ మై స్లిప్పర్స్? నౌ హెన్రీ ఆస్కింగ్. ఏమన్నా వేర్ ఆర్ మై స్లిప్పర్స్? మిసెస్ లెటర్ సిననా ఇన్ దిస్ పారాగ్రాఫ్ అసలు ఎంత సిల్లీ అంటే వాళ్ళ ఫాదర్ యొక్క స్లిప్పర్స్ని కూడా తను వదిలిపెట్టదు మా మిసెస్ లెటర్. ఓకే, నౌ ఇన్ ద కిచెన్. బట్ యూ వాంట్ ఎ న్యూ పెయిర్. Those old ones are nearly worn out, nearly breaking down. You don't seem to realize what it's costing me to bear up like I am doing. My heart's fit to break when I see the little trash that belong to father lying around and think he will never use them again briskly here. You would better wear these slippers of my father's now. It's lucky he would just got a new pair. So Henry asking, where are my slippers? Now Mrs. Slater says these words, ma. Mrs. Slater is saying, in the kitchen. Where is his slippers? In the kitchen. Kitchen lo unnai. But you want a new pair because already old pair nu veskunnatuvanti old pair it's బ్రేక్ డౌన్ అంటే మీన్స్ చెప్పులు తెగిపోతున్నాయి, తెగిపోవడానికి రెడీగా నియర్లీ బ్రేక్ డౌన్, రెడీగా తెగిపోవడానికి రెడీగా ఉన్నాయి. మా ఫాదర్ యొక్క న్యూ పెయిర్ ఇక్కడ ఉంది కదా, రీసెంట్గా తన న్యూ పెయిర్స్ తను తీసుకున్నాడు. హీ బాట్ న్యూ పెయిర్ రీసెంట్గా తను ఒక స్లిప్పర్స్ న్యూ పెయిర్స్ తీసుకున్నాడు. సో ఇక్కడ ఖాళీగానే ఉన్నాయి కదా, ఎలాగో మా ఫాదర్ ఇప్పుడు చనిపోయారు, నో మోర్. ఓకే, సో ఈ స్లిప్పర్స్ నువ్వు యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి మిసెస్ స్లేటర్ వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది.